ప్రభుత్వం తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం సరైంది కాదని సిఐటియు నాయకులు రమేష్ అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల యూనియన్ తరపున ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది కార్మికులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అనేది ఈరోజు ప్రభుత్వం మరి ఇన్సూరెన్స్ కంపెనీలను పిలిపించి ఈరోజు ఏదైతే యాక్సిడెంటల్ డెత్ కానీ సాధారణ డెత్ కానీ అదేవిధంగా పర్మనెంట్ డిజాబిలిటీ టెంపరీ డిజాబిలిటీకి సంబంధించిన 4 సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేదాన్ని రద్దు చేయాలని ఇలా తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను కనీసం ఒక 1,005 కోట్ల రూపాయలను కూడా మన వేరే కంపెనీలకు డైవర్ట్ చేసి తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల యొక్క పొట్టలు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, బడుగు బలహీన వర్గాల రాజ్యం, అదేవిధంగా కార్మికుల రాజ్యం అన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డు సంబంధించిన 4 సంక్షేమ పథకాలను ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ఈరోజు మేము అడ్డుకోవాలని యూనియన్గా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి వచ్చి వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఏదైతే భవన నిర్మాణ కార్మికుల అడ్వైజర్ కమిటీలను ఆలోచన చేసి అదేవిధంగా సంఘాల నాయకులతోటి చర్చలు జరిపి ఏదైతే 4 స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలోనే వెల్ఫేర్ బోర్డు ద్వారానే స్కీములు రావాలని ఈరోజు యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఆలోచన చేయకపోతే, పునరాలోచన చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిల్డింగ్ వర్కర్లు ఇప్పటికే ఈరోజు అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉధృతమైన వాతావరణం నెలకొల్పింది. అదేవిధంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి 12 మండలాల్లో పనిచేస్తున్న బిల్డింగ్ వర్కర్లందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేస్తాం. దీన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ జయశంకర్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం కోరి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేటువంటి టెండర్లను ఆపి ఏదైతే సేమ్ యాజ్ టీజ్గా ఏదైతే వెల్ఫేర్ బోర్డు ద్వారా గవర్నమెంట్ ఇంతకుముందు ఇచ్చినట్టుగానే ఇస్తూ ఉన్న పథకాలను అన్నింటినీ కూడా డబుల్ చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి.